ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ లేఖనము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుడు స్పష్టంగా తన వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మనము ఎప్పుడూ దేవుని యందు నిర్లక్ష్యంతోనూ దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొనక, దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనే నమ్మకమును విశ్వాసమును మనం కోల్పోయినాం. ఎందుకు ఈ రీతిగా అంటే, లోకాశలు జీవోపడమ్మములతో ఈ లోకములో జీవించుచుండగా మనకు మనముగా అతిశయపడుతూ జీవిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని యందు ఏ దినమనైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో ఆ దినమున నీ కార్యములు సఫలపరుస్తారు. అంతేకాకుండా దేవుడు తన నివాస స్థలంలో ఈ దినమున ఉన్నాడు. ఆ నివాస స్థలమునకు ఆయన ఈ దినమున మన అందరం కూడా ఆ యొక్క స్థలములో ఒక దినము గడపవలసిన అవసరం ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమును మనకిచ్చి దేవునికి మనకు ఒక సూచక దినమై ఏర్పాటు చేసి, ఈ దినమున నిరీక్షణ కలిగి ఆయన మందిరమునకు రండి అని దేవుడు అంటున్నాడు. ఆ నిరీక్షణ కలిగి ఏ దినమున మనం దేవుణ్ణి చూడగలం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు, ఈ వాగ్దానము మనందరి జీవితంలో కూడా ఒక్కసారి ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ ఉదయకాల సమయం మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి భయభక్తులు కలిగినటువంటి జీవితాలు మనలో ఏ దినమనైతే ఉంటాయో, ఖచ్చితంగా ఆ నిరీక్షణ కలిగినటువంటి ఆ యొక్క ఆత్మలకు, ఆ యొక్క దేహములకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సకలమైన కార్యక్రమములను, ఘనకార్యములను చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ రీతిగా ఏ దినం నుండి అయినా సరే మనం ఉందామా? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యక్షంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ దినం నుండి అయినా సరే దేవునిలో నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణ కృపా సత్య సంపూర్ణ, మీ యొక్క పాదములకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, దినమెల్లానైనా నీ యొక్క మందిరంలో గడపడానికి కృపా సహాయములు ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నా. అది కూడా ప్రభా నిరీక్షణ కలిగినటువంటి కాలములను బిడ్డలకు దయచేయమని, మరి మీ యందు నిరీక్షణ ఉంచుము అని మీ వాక్యం సెలవిచ్చుండగా ఆ రీతిగా ఈ దినం నుండి మమ్మల్ని అందరినీ కూడా నిరీక్షణ కలిగిన వారిగా నడిపించమని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.